Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic inverse trigonometric functions లోని 2C exercise లో Roman number 2 లోని 13th, 14th, 15th ప్రాబ్లమ్స్ ని సింప్లిఫై చేద్దాం. సో సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్. సో మనం ఇంతకుముందు ప్రాబ్లమ్స్ అన్ని ప్రూవ్ చేసాం. సో ఇప్పుడైతే మనం సాల్వ్ చేయాలి. సో సాల్వ్ x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో అర్థమైంది కదా. సో 2 tan inverse of cos x equals to tan inverse of 2 cosec x. So మనం let theta equal to tan inverse of cos x అనుకుందాం. సో దీని నుండి మనకి tan theta ఏమవుతుంది? సో ఈ tan ఇటు సైడ్ పంపించామంటే tan theta equals to cos x కదా. సో now సో మనం tan ఇన్వర్స్ ఆఫ్ cos xని ఏమనుకున్నాం, తీటా అనుకున్నాం కదా. సో ఇందులో అయితే మనం తీటాని రీప్లేస్ చేద్దాం. 2 తీటా ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 2 cosec తీటా cosec x. సో ఆల్రెడీ మనం ఇక్కడ x ఉంది కాబట్టి తీటా అని తీసుకున్నాం. సో ఈ tanని మనం ఈక్వల్కి ఇటు సైడ్ పంపిద్దాం. ఇదేమవుతుంది tan 2 తీటా tan 2 theta equal to 2 cosec theta. సో మనం ఫార్ములా అయితే మనకు ఐడియా ఉంది. tan 2 theta అంటే tanలో 2 tan theta by 1 minus tan square theta కదా tanలో. సో మనం దీన్ని ఇక్కడ ఈ ఫార్ములాని అప్లై చేద్దాం. సో tan 2 theta అంటే 2 tan theta by 1 minus tan square theta అంతేనా. సో ఇప్పుడు ఇదేమవుతుంది, 2 cosec theta cosec x. సో 2 గెట్ క్యాన్సిల్. సో మనం ఇక్కడ tan theta అంటే ఏమనుకున్నాం ఫస్ట్లో. సో tan theta ఈజ్ ఈక్వల్స్ టు cos x కదా. సో మనం దీన్ని ఇక్కడ అప్లై చేద్దాం. సో tan theta అంటే cos x by 1 minus tan square theta cos square x ఈక్వల్స్ టు. సో మనం cosec xని ఎలా రాసుకోవచ్చు, 1 by sin x అంతేనా. సో మళ్ళీ మనం ఇక్కడ సో 1 minus cos square theta. సో ఈ ఫార్ములా అయితే మనకి ఈ ఐడెంటిటీ అయితే sin square x plus cos square x ఈక్వల్స్ టు 1. సో 1 minus cos square x వాల్యూ ఏంటి, sin x కదా. సో మనం ఇప్పుడు sin square x. సో ఈ డినామినేటర్లో దీన్ని రాద్దాం. సో 1 minus cos square x sin square x by 1 by sin x. సో అంతే కదా. సో ఈ సైన్ ఈక్వల్కి ఇటు సైడ్ ఉండే సైన్. సో ఈ సైన్ 1 క్యాన్సల్ అయిపోయింది. సో మనకి ఇక్కడ మిగిలింది cos x by sin x కదా. సో మనం ఈ sin xని సో cot x ఎలా రాసుకోవచ్చు. సో దీన్ని ఈక్వల్కి ఇటు సైడ్ తీసుకొని వెళ్దాం. సో ఇదేమవుతుంది, ఇక్కడ 1 ఈక్వల్స్ టు sin x, న్యూమరేటర్లో ఉండేది డినామినేటర్లోకి, డినామినేటర్లో ఉండేది న్యూమరేటర్లోకి చేంజ్. సో sin x by cos x. సో మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, tan x కదా. tan x ఈక్వల్స్ టు, సో ఆల్రెడీ 1 ఉంది ఇక్కడ 1. సో మనం tanలోనే ఉన్నట్టు tan వాల్యూ tan 1 ఈక్వల్స్ టు tan pi by 4 కదా. సో pi by 4. సో x ఈక్వల్స్ టు ఏమైంది ఇప్పుడు, x ఈక్వల్స్ టు pi by 4 అంతే కదా. హెన్స్ సో మనం x వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేసాం, x ఈక్వల్స్ టు pi by 4. సో అర్థమైంది కదా ఏ విధంగా సింప్లిఫై చేసామో. సో మనం x టీటా ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ cos x. సో ఈ వాల్యూని అయితే మనం మొత్తాన్ని టీటా అనుకున్నాం. సో అప్లై చేసి సింప్లిఫై చేస్తే ఫార్ములాస్ అప్లై చేసాం. సో ఇక్కడ ఓన్లీ tan టీటా అంటే మనం cos x అనుకున్నాం కదా. సో ఈ cos xని సబ్స్టిట్యూట్ చేసాం. సో మొత్తం సింప్లిఫై. సో ఎటు చేసినా కూడా మనకి ఇక్కడ tan 1 వాల్యూ అంటే tan pi by 4. సో అంతే కదా.
సో అంతే, మనం ఐడెంటిటీస్ని అప్లై చేసి సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళడం. ఎక్స్ ఈక్వల్స్ టు పై బై 4. సో నెక్స్ట్ 14th ప్రాబ్లం. సో tan inverse of 1 minus x by 1 plus x equals to 1 by 2 tan inverse of x. x is greater than 0. సో మనం ఇప్పుడు x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో సాల్వ్ చేయాలి కదా. సో లెట్ టీటా ఈక్వల్స్ టు tan inverse of x. సో ఇక్కడ ఉంది కదా. సో లెట్ టీటా ఈక్వల్స్ టు tan inverse of x అని తీసుకుందాం. దీని నుండి tan టీటా ఈక్వల్స్ టు, సో ఈ టీటా tan అయితే ఇటు సైడ్ వెళ్ళింది. సో tan టీటా ఈక్వల్స్ టు ఎక్స్. సో tan టీటా ఈక్వల్స్ టు ఎక్స్. సో నౌ మనం ఎక్స్ అంటే tan టీటా అని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో tan ఇన్వర్స్ ఉన్నప్పుడు టీటా అని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో tan ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్, సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ అంటే ఏంటి? tan టీటా. సో tan టీటా బై 1 ప్లస్ tan టీటా, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 by 2. సో మనం tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ని ఏమనుకుందాం? సో ఇక్కడ tan ఇన్వర్స్ కదా. సో టీటా. సో టీటా. సో వాల్యూస్ అయితే సబ్స్టిట్యూట్ చేసాం తీసుకున్న వాల్యూస్ని. నా సో tan ఇన్వర్స్ ఆఫ్, సో ఇది మనం 1ని ఏ విధంగా రాసుకోవచ్చు? tan పై బై 4 1 కదా. సో tan పై బై 4 మైనస్ tan టీటా బై 1 ప్లస్, సో 1 ఇంటూ పై tan టీటా, మళ్ళీ tan టీటానే మన వాల్యూ. సో tan టీటా. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు టీటా బై 2. సో ఇప్పుడు ఇదే ఫార్ములాలో ఉంది tan x మైనస్ tan y బై 1 ప్లస్ tan x tan y. సో దీన్ని ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు? tan ఇన్వర్స్ ఆఫ్ tan పై బై 4 మైనస్ టీటా, అంతేనా? tan పై బై 4 మైనస్ టీటా. సో టీటా బై 2. సో మన ప్రాపర్టీ ప్రకారం, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ప్రాపర్టీ ప్రకారం, సో ఇదేమవుతుంది ఇప్పుడు? పై బై 4 మైనస్ టీటా. సో ఎక్స్ ప్లస్లో ఇది ఉంది. సో టీటా బై 2. సో ఇప్పుడు ఇది మనం సింప్లిఫై చేద్దాం. సో పై బై 4 ఈక్వల్స్ టు, సో ఈ టీటా మైనస్ టీటా ఈక్వల్కి ఇటు సైడ్ పంపిస్తాం. సో ఇదేమవుతుంది? మైనస్ టీటా ప్లస్ టీటా అవుతుంది, అంతే కదా. సో పై బై 4 ఎల్సిఎం తీసామంటే 2 టీటా ప్లస్ 3 టీటా. సో పై బై 4, సో ఇది 2 1s, ఈ డినామినేటర్స్లో 2 2s. పై బై 2 ఈక్వల్స్ టు 4 టీటా. 4 ఎల్సిఎం 2 కదా. సో 2, సో ఇదైతే 3 టీటా. టూ టీటా, సో 3 టీటా. సో మళ్ళీ పై ఈక్వల్స్ టు, ఈ 2 నెట్ సైడ్ పంపిద్దాం. సో ఇదేమవుతుంది? 6 టీటా. ఈ 3ని మనం ఇటు సైడ్ పంపిద్దాం. సో ఈ 3 టీటా, సో ఈ 3 టీటాని ఇటు సైడ్ పంపిద్దాం. సో 2 3s are 6 టీటా. సో మనం ఆల్రెడీ టీటా అంటే ఏమనుకున్నాం? లెట్ టీటా ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ కదా. సో tan ఇన్వర్స్ ఆఫ్ టీటా అంటే tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు పై బై 6. సో ఈ పై బై 6, సో టీటా అంటే tan ఇన్వర్స్ ఎక్స్, సో ఇక్కడ ఉండే పై బై 6. సో ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? సో ఈ tan ఇటు సైడ్ పంపిస్తే tan పై బై 6. సో tan పై బై 6 వాల్యూ ఏంటి? ఎక్స్ ఈక్వల్స్ టు 1 బై రూట్ 3. సో మనం ఫైండ్ అవుట్ సాల్వ్ చేయాల్సిన వాల్యూ ఇదే కదా. ఎక్స్ ఈక్వల్స్ టు 1 బై 3. సో ఎక్స్ వాల్యూని అయితే సబ్స్టిట్యూట్ చేయాలి. సో మీరైతే, సో ఈ ప్రాబ్లంలో మొత్తం ఎక్స్ ఈక్వల్స్ టు టీటా ఈక్వల్స్ టు
tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. సో మొత్తాన్ని రిప్లేస్ చేసుకుంటూ వెళ్ళడం, సో మళ్ళీ సింప్లిఫై చేయడం. సో ఈ స్టెప్స్ చేయొచ్చు సింప్లిఫికేషన్స్లో. సో మళ్ళీ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం. సో ఎటు అయినా సింప్లిఫై చేసి మన వాల్యూ అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలి అంతే. సో నెక్స్ట్ 15th ప్రాబ్లం. సొల్యూషన్. సాల్వ్ ఆర్క్ sin 5/x ప్లస్ ఆర్క్ sin 2/x. సో మనం ఆర్క్ sin 5/x అన్న సైన్ ఇన్వర్స్ అన్న సేమ్ ఒకటే అనమాట. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ 5/x ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 12/x ఈక్వల్స్ టు π/2. సో x ఈజ్ గ్రేటర్ దాన్ 0. సో ఎక్స్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 0 ఉండాలి. సో ఎక్స్ వాల్యూని అయితే మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి, సాల్వ్ చేయాలి. సో లెట్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 5/x ఈక్వల్స్ టు ఆల్ఫా అనుకుందాం. సో ఎందుకంటే ఎక్స్ వాల్యూని ఎక్స్ ఉన్నాయి ఆల్రెడీ, సో కాబట్టి మనం ఆల్ఫా బీటా అనుకుందాం. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ 12/x ఈక్వల్స్ టు బీటా అనుకుందాం. సో దీని నుండి సైన్ ఆల్ఫా ఈక్వల్స్ టు 5/x. సో దీని నుండి మనకి సైన్ బీటా ఈక్వల్స్ టు 12/x అంతే కదా. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు, సో ఈ వాల్యూస్ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం ఇచ్చిన ఈక్వేషన్లో. సో నౌ సైన్ 5/x అంటే ఆల్ఫా, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 12/x అంటే బీటా ఈక్వల్స్ టు π/2. సో దీని నుండి మనం ఆల్ఫా ఈక్వల్స్ టు π/2. సో ఈ బీటాని అయితే ఈక్వల్కి ఇటు సైడ్ పంపిద్దాం. సో ఇదేమవుతుంది ప్లస్ అనేది, సో బీటా తీసుకుందాం. బీటా ఈక్వల్స్ టు ఆల్ఫాని ఈక్వల్కి ఇటు సైడ్ పంపిద్దాం. సో ఇదేమవుతుంది బీటా ఈక్వల్స్ టు π/2 మైనస్ ఆల్ఫా, π/2 మైనస్ ఆల్ఫా. సో మనం ఇక్కడ సైన్ ఆల్ఫా సైన్ బీటా వాల్యూసే కదా ఉన్నాయి. సో కాబట్టి మనం బోత్ సైడ్స్ సైన్ని తీసుకుందాం. సో ఇదేమవుతుంది ఇప్పుడు ఇక్కడ సైన్ బీటా ఈక్వల్స్ టు సైన్ π/2 మైనస్ ఆల్ఫా. సో π/2 మైనస్ ఆల్ఫా అంటే, సో π/2 అనగానే π/2 మైనస్ తీటా ఫస్ట్ క్వాడ్రంట్, సో ప్లస్ పాజిటివ్ వాల్యూ వస్తుంది. π/2 అనగానే సైన్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, కాస్లో చేంజ్ అవుతుంది కదా. సో కాస్ ఆల్ఫా. సో సైన్ π/2 మైనస్ ఆల్ఫా కాస్ ఆల్ఫా కదా, ఫస్ట్ క్వాడ్రంట్లో పాజిటివ్ కాబట్టి. సో మళ్ళీ దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, సైన్ బీటా ఈక్వల్స్ టు రూట్ ఆఫ్, సో మన ఐడెంటిటీ అయితే ఉంది కదా, సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 1. సో దీని నుండి మనకి కాస్ ఎక్స్ ఏమవుతుంది, కాస్ ఎక్స్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ కదా. సో కాస్ ఆల్ఫాని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. సో మనం సైన్ ఆల్ఫా సైన్ బీటా వాల్యూస్ అయితే మనం ఇక్కడ తెలుసు. సో సైన్ ఆల్ఫా ఈక్వల్స్ టు 5/x, సైన్ బీటా ఈక్వల్స్ టు 12/x. సో మనం ఇక్కడ సాల్వ్ చేసుకుంటూ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం అంతే. సో సైన్ బీటా 12/x, సో రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ ఆల్ఫా 25/x. సో సైన్ ఆల్ఫా 5/x కదా, సో స్క్వేర్ చేస్తే 5 స్క్వేర్ 25 ఎక్స్ స్క్వేర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇది ఇప్పుడు మనం ఇది సింప్లిఫై చేద్దాం. సో 12/x, సో ఎక్స్ రూట్
ఎల్సిఎం తీద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 25. సో ఇప్పుడు ఇదేమవుతుంది మళ్ళీ 12 ఈక్వల్స్ టు సో 12 ఈక్వల్స్ టు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, 12 by x ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 25. సో ఇక్కడ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఎక్స్ వాల్యూ మిగులుతుంది. సో ఎక్స్ సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో బోత్ సైడ్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే సో 12 స్క్వేర్ 144 ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 25. సో అన్ని వాల్యూస్ని ఈక్వల్కి ఒక సైడ్ తెప్పించుకుందాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 25. సో 144 ఈక్వల్కి ఎక్స్ సైడ్ వచ్చిందంటే ప్లస్ 144 మైనస్ 144 అవుతుంది. సో టోటలీ ఎక్స్ స్క్వేర్ మైనస్ 169 ఈక్వల్స్ టు 0. సో మనం 169 ఏ విధంగా రాసుకోవచ్చు? ఎక్స్ స్క్వేర్ మైనస్ 13 స్క్వేర్. సో 13 into 30 169. సో ఇది ఎలా ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? ఏ ప్లస్ బి. సో ఎక్స్ ప్లస్ 13 ఎక్స్ మైనస్ 13 ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏమైంది మనకి ఇక్కడ? ఎక్స్ ఈక్వల్స్ టు ఒకసారి ప్లస్ 13 ఒకసారి మైనస్ 13. సో ప్లస్ ఆర్ మైనస్ 13. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో ఆల్రెడీ ఇచ్చారు ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 కదా. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. సో నెగిటివ్ వాల్యూ, సో పాజిటివ్ వాల్యూని మనం ఇక్కడ తీసుకోవాలి. సిన్స్ x is greater than 0, so therefore x equals to, so minus 13 అయితే రాదు, plus 13. So plus 13. So answer is 13. So x వాల్యూని మనం సాల్వ్ చేసాం. సో సింప్లిఫై. సో అర్థమైంది కదా. ఆర్ సైన్ 5/x అంటే సైన్ ఇన్వర్స్ అని అర్థం. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ 5/x. సో మనం ఆల్ఫా బీటా అని తీసుకున్నాం. సో మొత్తం సింప్లిఫికేషన్ మొత్తం డిపెండ్స్ ఏ ఫార్ములా అప్లై చేసి ఏ విధంగా సింప్లిఫై చేస్తే మనం ఏ విధంగా ఎక్స్ వాల్యూని సింప్లిఫై చేసాము. So if you have any doubts, you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.